హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు బీరకాయ కర్రీ రెసిపీ చూపిస్తానండి. అంటే ఓన్లీ మనం పప్పు అలా చేసుకుంటాం కదా, పప్పు లేకుండా ఊరికనే వట్టి బీరకాయ, ఓన్లీ బీరకాయతో చేసుకునే రెసిపీ చూపిస్తానండి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది తెలియదని కాదు, కానీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చూసేయండి, ఓకేనా? అంటే కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి ఒకవేళ యూజ్ అవుతుంది కదా అలా ఉద్దేశంతో చెప్తున్నాను నేను, ఓకేనా? ముందుగా మనము ఏం బీరకాయలు నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత వాటిని మనం సన్నం కట్ చేసుకోవాలండి. నేను వట్టి బీరకాయ అన్నాను కదా, అంటే ఇందులో మనం పప్పు అది అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్గా వేసుకుంటున్నాం కాబట్టి లావుగా కట్ చేసుకోకుండా కొంచెం సన్నమే కట్ చేసుకోండి, ఓకేనా? సన్నం కట్ చేసుకోవాలండి, కానీ ఇది కట్ చేయడానికి టైం బాగా పడుతుంది, ఓకేనా? సన్నమే అంటే మీకు వీలు కాకుండా లావుగా ఏం కాదండి. నేను కట్ చేస్తున్నాను. కాకపోతే బీరకాయలు కట్ చేసేటప్పుడు సొరకాయ కానీ బీరకాయలు కానీ దోసకాయలు కూడా మనకి కొంచెం టేస్ట్ చూసుకోవాలండి. బీరకాయలు అయితే కంపల్సరీ, కొన్ని ఒక్క సైడు చేదుగా ఉంటుంది, సగం వరకు మళ్ళీ బాగుంటుంది. అందుకని కంపల్సరీ చెక్ చేసుకొని టేస్ట్ చూసుకొని కట్ చేసుకోండి. కొంచెం చిన్న ముక్క మనం తింటే మనకు చేదు ఉందా లేదా అర్థమవుతుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలియదా అని అనుకోకండి, ఓకేనా? ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న వాటిని చూడండి. నేను అలా కట్ చేసుకున్నాను. కట్ చేయడానికి టైం చాలా బాగా పట్టిందండి. అందుకే వంట చేయడం కంటే కూరగాయలు కట్ చేయడానికి టైం బాగా పడుతుంది కదా, అదే పెద్ద పని. అంటే కొన్ని తొందర అయిపోతాయి, టమాటాలు అలాంటివి తొందర అయిపోతాయి. కానీ బీరకాయలు కానీ ఆకుకూరలు కానీ దోసకాయ ఆవబెట్టినా కూడా కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఓకేనా? ఇంకా ఏంటంటే ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. అవి చిటపట అన్న తర్వాత కొంచెం టైం, అంటే ఒక నిమిషం ఇలా ఆగాలి, వెంటనే వేయకూడదు, ఓకేనా? నేను జీలకర్ర వేసాను మర్చిపోయి, ఆవాలు వేయకుండారుగా. అందుకని ఆవాలు వేద్దామంటే అక్కడ లేట్ అయిపోతుంది, దొరకలేదు, అందుకే లేట్ అయింది. మళ్ళీ అంటే వేగడానికి టైం పడుతుంది అనుకోండి. జీలకర్ర బాగా హీట్ ఎక్కలేదు, కొంచెం హీట్ ఎక్కేసరికి నేను వేడైంది అనుకొని వేసినాను. జీలకర్ర వేసిన తర్వాత చిటపట అన్నది కదా, అన్న తర్వాత కొన్ని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత ఇంకేమంటే మిరపకాయలు ఉంటాయి కదా, మనం మిరపకాయలు వేసుకోవాలండి. మిరపకాయలు వేసుకోవాలి, కాకపోతే మిరపకాయలు మనం బాగా ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ప్లెయిన్గా వట్టిదే చేస్తున్నాం కదా బీరకాయ, అది ఉడికిన తర్వాత మనకు కొంచెం అవుతుంది. అందుకని మనం క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కదా అని మిరపకాయలు, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, నాది కూడా మిస్టేక్ అయిపోయింది. కొన్ని ఎక్కువ వేసేసరికి కొంచెం కర్రీ మిరం ఎక్కువ అయిపోయి కారం అయిపోయింది, అందుకే చెప్తున్నాను. అంటే అందరికీ కొంచెం ఐడియా ఉండదు కదా, అందుకనే చెప్తున్నా, ఓకేనా? మిరపకాయలు కొన్ని తక్కువనే వేసుకోండి, ఎందుకంటే అది తక్కువ అయిపోతుంది కదా ఉడికేసరికి బీరకాయలు. పప్పు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది. లేదంటే చట్నీ వేసినా కూడా మనం అందులో చింతపండు లేదంటే ఇంకా నువ్వులు కానీ అట్లా వేస్తాం కదా, కొంచెం చట్నీకి ఏం కాదు, పప్పు వేసినా కూడా కొంచెం ఏం కాదు మిరపకాయలు. కానీ వట్టిది వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం చూసి వేసుకోండి. మిరపకాయలు వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత నేను వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా ఇక మా ఇంట్లో తిన్నాడు కాబట్టి మా ఆయన, నేను అందుకని వెయ్యను కర్రీలలో, కొన్ని వాటిలోనే వేస్తాను. దాదాపు ఎక్కువ మట్టుకు వేయనులేండి, ఎందుకంటే ఇంకా తినని వాళ్ళని మనం ఏం చేయలేం కదా, అందుకని వేయను. తర్వాత వేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను వెల్లుల్లి వేసాను కదా, వెల్లుల్లి వేసే కంటే ముందే ఆనియన్స్ దాదాపు ఎవరైనా వేసుకుంటారు. ఆనియన్ వేయకుండా ఏంటి కర్రీ అని అనుకుంటారు చూసేవాళ్ళు, నాకు తెలిసి చాలా మట్టుకు అందరు వేసుకుంటారు కదా. నేనే వేయనులేండి, ఏం చేద్దాం, ఇక తినడు కాబట్టి వేయను. కొన్నిట్లో వేస్తానండి, తప్పదు కదా, ఇంకా ఏం చేస్తాం ఇంకా. అందుకని వేసుకునే వాళ్ళు మాత్రం ఇదంతా ఎందుకు, కానీ వేసుకునే వాళ్ళు మాత్రం వెల్లుల్లి వేసే కంటే ముందే కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి.
కట్ చేయకుండా వేయరు తెలుసులేండి. ఓకేనా, సన్నం కట్ చేసి వేసుకోండి. తర్వాత వెల్లుల్లి వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసాను నేను కొంచెం. ధనియాల పొడి వేసిన తర్వాత పసుపు వేసుకున్నాను. అంటే వెంటనే కదండి, కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఏ కర్రీ అయినా ఏ రెసిపీ అయినా మనం కొంచెం అంటే వేయించే దాంట్లో కూడా కొంచెం ఉంటుందండి. మనం ఎంత ఆయిల్ వేసి ఎన్ని రకాలు వేసినా కూడా కొంచెం అంటే అందరూ అలాని కాదు, ఒక్కొక్కరు ఉంటారు కదా, అలా చేస్తే అది టేస్ట్ అనిపించదు. అందుకని వేగడం కూడా ముఖ్యమేనండి. కర్రీస్ ఏదైనా కూడా వంటకం చేసే విధానంగా వేస్తేనే అది బాగుంటుంది. ఓకేనా, అంటే నాకు తెలుస్తుందని చెప్తున్నాను, మళ్ళీ ఇందులో ఎవరేం తప్పుగా అనుకోకండి. ఓకేనా, చెప్పాలనిపించింది చెప్పాను. అంటే కొంచెం ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా చెప్పాను. ఓకేనా, తర్వాత వేసిన తర్వాత పసుపు ధనియాల పొడి వేసిన తర్వాత అవి వేగిన తర్వాత బీరకాయలు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. ఓకేనా, బీరకాయలు వేసిన తర్వాత దానికి మంచి కలుపుకోవాలండి. కలుపుకొని తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. కానీ మిరపకాయలు మాత్రం చూసి వేసుకోండి. నాకు కొన్ని ఎక్కువ అయిపోయినవి. కర్రీ టేస్ట్ బాగానే అనిపించింది, కానీ కొంచెం స్పైసీగా ఉండేసరికి చప్పగా ఉన్నా ఏం కాదు, కానీ స్పైసీ ఎక్కువ తినలేం కదా, అందుకనే చెప్తున్నాను. ఓకేనా, ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్యలో అంటే కొంచెం పప్పు కాదు కాబట్టి తొందర అయిపోతుంది అనుకోండి. అంటే కొంచెం టైం పడుతుందిలేండి, ఒక 10-15 నిమిషాలన్నా టైం పడుతుంది. ఎందుకంటే ఉడకాలి కదా, ఉడకడానికి టైం పడుతుంది. పప్పు వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది, వట్టిది కాబట్టి. ఎప్పుడు పప్పుతో కాకుండా ఇలా కూడా బాగుంటుంది కదా అని నేను అలా చేశాను. చాలామంది తెలిసే ఉంటాయి, చాలామంది చేసే ఉంటారులేండి, నేనేమి ఇది కాదు కొత్తగా. తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకేనా, కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలండి. మూత పెడితే తొందర ఉడికిపోతుంది. ఇందులో ఇష్టపడే వాళ్ళు కొంచెం సాల్ట్ వేసాం కదా, వేసిన తర్వాత కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చండి. అంటే ఇష్టపడే వాళ్ళు, నేను కొంచెం వేసాను షుగరు. ఇంక కొంచెం మందికి అంత స్వీట్ ఏంటి అనిపిస్తుంది, కానీ కొంచెం మందికి అలవాటు ఉంటుంది కదా, కొన్ని కర్రీస్లో కానీ సాంబార్లో కానీ చారు ఉంటుంది కదా, పప్పు చారులో కూడా వేసుకుంటారండి. కొంచెం మందికి అలవాటు ఉంటుంది, చట్నీలలో కూడా. అది అలవాటు లేని వాళ్ళు వేసుకునే ఏం కాదులేండి, వాళ్ళకి స్వీట్ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు వేసుకోకుండా ఏం కాదు. ఏమంట షుగర్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం నువ్వుల పొడి కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. షుగరు నువ్వుల పొడి మీ ఇష్టం అండి, కంపల్సరీ అని ఏం లేదు. వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకు నేను ఏం చేశానంటే దింపేసేసాను. స్టవ్ ఇంకా అయిపోయింది కదా, ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి చూపిస్తున్నాను చూడండి దగ్గరికి వెళ్ళి. కాకపోతే అంత కరెక్ట్గా రాలేదు వీడియో. అన్నం పెట్టుకొని కర్రీ పెట్టుకున్నాను నేను. కర్రీ పెట్టుకొని నేనే ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత అన్నం పెట్టేసుకొని ఇంకేముంటుందండి, తినడమే కదా, ఇంకేం చెప్తావు నువ్వు అని అంటారా. ఓకే అండి, నేనే ప్లేట్లో పెట్టుకున్నాను. కానీ కొంచెం స్పైసీ, కానీ ఎంత సూపర్ ఉందంటే కర్రీ చాలా బాగుందండి. అంటే స్పైసీ అయింది, కారం అంటారు, మళ్ళీ బాగుంది అంటారా, అంటే కొంచెమే అయిందండి, బాగా విపరీతంగాని కాలేదు. ఆ కొంచెం కాకుండా మాత్రం అసలు ఇంకా సూపర్ ఉండేది కర్రీ. అయినా బాగుంది టేస్ట్. ఓకే, కొంచెం మనం తక్కువ కలిపేసుకుంటే సరిపోతుంది, ఇంకేం చేయలేము కదా, దాన్ని వేస్ట్ చేయలేము కదా. అందుకే చెప్తున్నాను మిరపకాయలు తక్కువ వేసుకోండి అని, తెలియని వాళ్ళ కోసం అండి. నేనే ప్లేట్లో పెట్టుకుని తింటున్నాను. ఓకే, మరి ఇంతసేపు నా వీడియో చాలా